వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. మా విలేకరులకు అదేవిధంగా మా మాజీ కౌన్సిలర్లకు అదేవిధంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు జరిగినటువంటి మరి అధికార కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన విషయంలో ఖండన ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ నుండి ఈరోజు జరిగినటువంటి విషయం ఏంటనగా మరి ఉదయం మేము తెలంగాణ వ్యాప్తంగా రైతులు గోసపడతాం అంటే మరి ప్రతిపక్షంగా మేము ప్రజలకు సేవ చేయడానికి మేము ఏదైతే మా మాజీ మంత్రివర్యులు ఈరోజు ఉదయం పాత బస్ స్టాండ్ దగ్గర జిల్లా సహకార సంఘం వ్యవసాయ విక్రయ కేంద్రం దగ్గరికి విచ్చేసినాడు. అక్కడ మేమందరం కూడా ఉదయం 7:30కు రావాలంటే అక్కడ రావు. ఎందుకంటే రోజు రైతులు అక్కడ 3 రోజుల నుంచి రాత్రి అనక పగలనక వాళ్ళు తిండి తిప్పలు లేకుండా అక్కడ వాళ్ళు చెప్పులు లైన్లో పెట్టి ఎరువుల కోసము వాళ్ళు ఉంటున్నారని మాకు తెలిసింది. దానికి తెలిసినప్పుడే మేము ఈరోజు ఉదయం పాత బస్ స్టాండ్ దగ్గర వెళ్ళడం జరిగింది. అక్కడ ఉదయం మరి రైతులు అక్కడ చెప్పులు లైన్లో పెట్టి 6-7 మంది రైతులు ఉన్నారు. అక్కడ ఏదైతే ఒక వ్యక్తి మూర్చపోయి ఆయనకు ఫిట్స్ వచ్చినాయి, మూర్చపోయి అక్కడ కింద పడి ఉన్నాడు. అక్కడ ఉన్న రైతులు మేము అడిగినాం, ఈయన ఎవరు అంటే రాత్రి నుంచి ఉన్నాడు ఇక్కడ చలికి ఆయన మూర్చ వచ్చి ఇక్కడ కింద పడి అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉన్న రైతులే చెప్పడం జరిగింది క్లియర్గా మాకు. అక్కడ 2 టౌన్ కానిస్టేబుల్ ఉన్నాడు, అక్కడ ప్రత్యేక సాక్షి. అప్పుడే మేము వచ్చిన వెంబడే మా మాజీ మంత్రి వారు శ్రీనివాస్ గౌడ్ గారు ఇచ్చేసినారు. మరి వారు వచ్చిన వెంబడే అరే నాకు ఆరోగ్యం ఫిట్స్ వచ్చింది, బురుగు వస్తుంది నోట్లకి వెళ్ళి అని చెప్పేసి ఇమీడియట్లీ 108 ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించి వారి ఆరోగ్యం పరిస్థితి గమనించి ఇమీడియట్లీ వారికి ఇక్కడే జరిగింది. దీనికి వీరు రైతులకు మేము సేవ చేస్తుంటే రాజకీయం చేస్తాము, ఏమి దొరకక శ్రీనివాస్ గౌడ్కు ఏం దొరకక ఇది దొరికిందని చెప్పేసి ఒక రిక్షా వ్యక్తి అని చెప్పేసి ఆయన అక్కడ పడి ఉన్నాడు. రైతులు వాళ్ళే చెప్పిండ్రు ఆయన రిక్షా వ్యక్తి రైతా ఎవరు అని మాకు తెలియదు. ఆ రైతులే చెప్పిండ్రు ఆయన రైతు మేము ఎరువుల కోసం వచ్చారని వాళ్ళు క్లియర్ వాళ్ళు రైతులు చెప్తేనే మాకు తెలిసింది. ఆయన ఎవరైనా కానీ అక్కడ కింద పడి మూర్చబడినని చెప్పేసి మేము అక్కడ ఇమ్మీడియట్లీ వాళ్ళని సహకారం చేయడం తప్పైపోయింది శ్రీనివాస్ గౌడ్ది. అదేవిధంగా మీకు తెలియజేయడం అనగా ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఏదైతే మీకు కేంద్రము యూరియా ఇస్తుంది, కానీ అందరు తెలుసు ఎక్కడి నుంచి వస్తుంది యూరియా ఏంది మరి మీరు రాష్ట్ర ప్రభుత్వంగా ఇచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మీరు రైతులు ఏదైతే మోసపడుతుందో వారు సరైన సమయం వారు రైతులు ఇస్తే ఏదైతే యూరియా ఇస్తే వారు అక్కడ పండించి వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకు లేకుండా గత ప్రభుత్వంలో మా కేసీఆర్ ప్రభుత్వంలో ఈ బాధలు లేకుండే ఇప్పుడు ఉన్నాయి. మీరందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా గమనిస్తూ ఉన్నారు రైతులు ఏ విధంగా గోసపడుతుండ్రు, ఏ విధంగా అలవాడుతుండ్రు. దానికి మా మాజీ మంత్రి వారు శ్రీనివాస్ గౌడ్ వస్తే దాన్ని రాజకీయం చేస్తున్నామని చెప్పేసి ఈరోజు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. రైతుల పక్షాన కానీ ప్రజలకు ఎక్కడ ఉన్నా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రతిపక్షంగా వాళ్ళ సమస్య పరిష్కరించడానికి ఎప్పుడైనా ఉంటాం. శ్రీనివాస్ గౌడ్ ఒక తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ఉద్యమ పోరాట యోధుడు. ఆయన ఈరోజు నీచమైన రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడము ఇది వాళ్ళకు తగిన కాదు. ఇప్పుడు మీరు అందరు కూడా తెలుసు ఈరోజు మీరేం అభివృద్ధి చేసిండ్రు ఈ 2 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో మేము కూడా శ్రీనివాస్ గౌడ్ ఏం చేసిండు చెప్పుకుంటే ఒక 100 ఉన్నాయి. మీరు ఒకటి చెప్పండి మేము ఇది చేసినామని చెప్పేసి ఇది అభివృద్ధి చేసినాము అని చెప్పేసి మీరు చెప్పండి. చేసిన దాంట్లోకే మీరు మళ్ళీ దాంట్లోకే బోర్డులు వేసుకుంటున్నారు, దాంట్లోనే చేస్తున్నారు. మేము తెచ్చిన ఫండ్స్నే మీరు చేస్తూ ఉన్నారు. బట్టగాల్చి పైన వేస్తే మాత్రము మేము భవిష్యత్తులో దీనికి మేము ఉండము, తప్పకుండా దాన్ని ఏదేస్తే ఇస్తాం. అదేవిధంగా ఎవరు మా మంత్రి గారు ఏమనుకుంటారు, అక్కడ అందరూ రైతులు ఉన్నారు, ఎరువుల కేంద్రం కామన్గా ఎవరైనా రైతు అని అనుకుంటారు. ఎవరి ముఖం మీద రైతులు రాయారు, ఎవరి ముఖం మీద రిక్షా రాయారు. అది మర్చిపోయి మేము అక్కడి నుంచి మళ్ళీ అన్వాడ వెళ్ళినాం. అన్వాడలో కూడా రైతు సేవా కేంద్రాన్ని సందర్శించినాం. అక్కడ కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. అక్కడ 1350 ఇవ్వాల్సిన బస్సులు 1500 ఇస్తున్నారు. అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ బన్నెగూడ దగ్గర వాగో సెంటర్కి వెళ్ళినాం. అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాదాపు 100 మంది రైతులు ఉన్నారు. ఒక్కొక్క సెంటర్కు 300 బ్యాగులు మాత్రం వచ్చినాయి. డిస్ట్రిబ్యూట్ చేయడానికి అధికారులకు ఇబ్బంది అవుతూ ఉన్నాయి. సమన్వయ లోపం ఉన్నది. ఇక్కడ అధికారులు పట్టించుకుంటలేరు. అధికార పార్టీ నాయకులు ఇక్కడ లేరు. ఇప్పుడు ఈరోజు ఎవరైతే మీడియాతో మాట్లాడుతారో వాళ్ళు ఫీల్డ్ తిరగాలి. మీరు రాండి, మీరు రేపు ఏ గ్రామం చెప్తారో చెప్పండి. మీరు అధికారం ఉన్నారు కదా, మీరు రాండి, మేము వస్తాం. లేకపోతే మీ ఎమ్మెల్యే గారు రమ్మని చెప్పండి, మా మంత్రి గారు పిలుస్తాం. మీరు ఏ ఊరు పెడితే ఆ ఊరికి వెళ్తాం. రైతులందరూ మాకు ఎరువులు వస్తున్నాయి, సకాలంలో అన్ని అందినాయి, మాకు మిమ్మల్ని సఫిషియెంట్ ఉన్నామంటే మేము 3-4 వస్తాం. లేకపోతే మీరు రాయాలి. రైతులందరూ కూడా మాకు సకాలానికి
అన్నీ అందుతున్నాయి, కరెంట్ ఇబ్బంది లేకుండా ఉంది, రైతు కొనుగోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనుకుంటే మాత్రం మేము ఏం చేయడం అది చేస్తాం. మీరు అది పట్టించుకోరు. ఎంతసేపు రైతుల గురించి మాట్లాడినా, అభివృద్ధి గురించి మాట్లాడినా, మీరు ఏమైనా పని చేయకపోతే మాట్లాడితే మీరు ఏం చేస్తారు? మాజీ మంత్రి గారు చిట్టా ఇస్తాం. ఏముంది ఇప్పండి ఇప్పండి అని చెప్తున్నా. చిట్టా ఇప్పాలా మీరు? ఎందుకు చిట్టా ఇప్పలేరు? మనం ఏం ప్రేమ మీకు? దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కదా మీరు వచ్చి. ఇంకా ఎన్ని చిట్టీలు కూడా ఇప్పండి కదా ఇప్పండి. మేము చూసుకునే రెడీ ఉన్నాం. మాజీ మంత్రి గారు చిట్టా ఏముంది ఇప్పండి. మీరు మీ దగ్గర చిట్టా లేదు, గుట్టా లేదు. ఇట్లా ఇదే విధంగా 5 సంవత్సరాలు పరిపాలన జరగాలి. ఇదే విధంగా కాలం వెళ్ళజేయాలి ఉద్దేశంతో ప్రజలను మభ్య పెడతా ఉన్నారు. మీ దగ్గర చిట్టా లేదు, అక్రమంగా పెట్టడం తప్ప, పోలీసులు వాడుకోవడం తప్ప, అధికారులు వాడుకోవడం తప్ప మీ దగ్గర ఏమీ లేదు. అది ప్రజలను మీరు పరిశాన్ చేసుకోవాలి. ఏది మాట్లాడినా మాజీ మంత్రి అక్రమం చేస్తుంది. తీయని ఏముందో గతంలో సార్ ప్రెస్ ఇదే విషయం చెప్పినాం. మీరు తీయరు, అది మాట్లాడరు. చేతగాక, అవగాహన లేక, మీ మంత్రులకు సంబంధం రూపం ఉంది, మీ ముఖ్యమంత్రికి తెలియదు. ఆయన ఏమంటాడు? ఈరోజు ప్రెస్ పెట్టిన ఒక లీడరు రామగుండం ఎరువుల వైపు కేంద్రం ఆధీనంలో ఉంది. మరి రాష్ట్రం ఆధీనంలో ఉంది. ఈ రాష్ట్రంలో పరిపాలన ఎవరు చేస్తున్నాడు? మోడీకి అప్ప చెప్పండి. మరి సీఎం గారు పోతారు కదా, ఇప్పటికి 52 సార్లు అయింది. మోడీ దగ్గర కోటి రాజు వచ్చాడా రాష్ట్రాన్ని? చేత కాదు, మీకు అవగాహన లేదు. ముందే ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ సమీక్ష జరపాలి. పోయిన సంవత్సరం వాన ఎట్లా పడ్డాయి, ఈ సంవత్సరం ఎట్లా పడ్డాయి, ఎన్ని లక్షల ఎకరాలు సాగైంది, ఇప్పుడు ఎంత అయింది, ఎన్ని ఎరువులు మనకు అవసరం ఉంటాయని చెప్పి ఒక ఇంటెంట్ పెట్టి దానికి సంబంధించిన బిల్ పెట్టి పంపాలి. అది లేరు. నువ్వు అంటే అడిగినాం, వాళ్ళు ఇస్తలేరు. అంటే అడిగినాం ఇస్తారేమంటే నువ్వు ఏం చేస్తున్నావు? మరి మా పరిపాలన ఎందుకంటే ఉండదు. మరి మా పరిపాలన చేయలేదు కదా. సరే, ఎక్కడో దగ్గర దాని వీడియోలు తెచ్చి అది చూపిస్తారు. మీ వీడియోలు 100 ఉన్నాయి. మీ వీడియోలు చూస్తే మీ ముఖ్యమంత్రి పొద్దుపోతుంది కావాలి. అంత గలీజ్ మాటలు ఉన్నాయి. రైతులు తిట్టేది అవి కనిపిస్తలేవా మీకు? మాట్లాడితే వ్యక్తిగత మాట్లాడతారేందా? నేను ఏం మాట్లాడుతున్నాం? ప్రజల గురించి మాట్లాడుతున్నాం. మీరు ఎన్నికల్లో ఏమైతే చెప్పినో అవి ఏంటి సార్ అని మాట్లాడుతున్నాం. నువ్వు అది మాట్లాడితే మాజీ మంత్రి నన్ను ఇచ్చే, నన్ను తోడపాసం పెట్టే, నన్ను గురాయిని చూస్తే ఇదా మాట్లాడే? అరే భయ్, మేము తప్పు చేసాం, మంచి చేసాం, ప్రజలు మాకు దూరం పెట్టిండు. 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు. అదే 5 సంవత్సరాలు మిమ్మల్ని అడగమని మాకు అధికారం వచ్చింది. మీకు చేయమని చెప్పారు, మాకు చేయడానికి అడగమని చెప్పారు. మా బాధ్యత మేము నిర్వహిస్తాం, మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. మేము అడిగింది మీరు చెప్పండి, సమాధానం చెప్పండి, పరిష్కారం చూపెట్టండి. అంటే వ్యక్తిగతమైన చూస్తాను దిగకండి. ఇది పద్ధతి కాదు, అట్లా కానే కాదు. ఇంకో విషయం, అది ఏం మాట్లాడుతుందో తెలియదండి. అసలు ఈ సమస్య ఏంది? రైతుల సమస్య, యూరియా ప్రాబ్లం ఉంది. నువ్వు అది మాట్లాడు. మంత్రి గారు మేము ఫస్ట్ ప్రయత్నం చేస్తున్నాము, యూరియా కోసం రాష్ట్రము వస్తలేదు, మేము దగ్గర ఉండి తెప్పిస్తామని చెప్పేసి మీరు సెంటర్ కాడ లీడర్ వెళ్ళేవాడండి. ఏం పని చేస్తున్నారు? సెటిల్మెంట్లో బిజీ ఉన్నారు. అంతే కదా, సెటిల్మెంట్లో బిజీ ఉన్నారు. రైతుల దగ్గర పోరు, గ్రామాల దగ్గర పోరు, మాట్లాడరు, రైతుల గురించి పట్టించుకోరు. ఉన్నక్కడ బేస్మెంట్ పెడతారు, అప్పుడప్పుడు 3 వచ్చేస్తారు, డిసీస్ ఆఫీసులో కూర్చొని కాయలు చూస్తారు, మాట్లాడేస్తారు. కాదట, అట్లా మాట్లాడితే ప్రసక్తి లేదు. మీరు యూరియా ఇప్పుడు అందిస్తారు, ఇంకా రావాల్సిన అవసరం ఉంది. యూరియా ఈరోజు ఒక సెంటర్లో వచ్చి చెప్తున్నారు, సార్ ఇంకా 6 లారీలు కావాలి ఈ ప్రాంతానికి అంటారు. రేపు సోమవారం ఒక లారీ వస్తుందంట, ఇంకా 5 లారీలు ఎప్పుడు వస్తాయి? అంటే మీకు తెలుసా సంగతి? వ్యవసాయాధికారులకు, అధికారులకు, రెవెన్యూ అధికారులకు, పోలీసు యంత్రాంగానికి సమన్వయం ఉన్నదా? అసలు మీకు తెలుసా ఎంత యూరియా కావాలో? అది అడిగితే మంత్రి సేపు మాజీ మంత్రి అక్రమాలు చేసి ఎన్నో చెప్తారా ఆయన? తప్పది. ఇంకోటి మాట్లాడతారు లీడర్, అంతే ప్రెస్ మీట్ పెట్టాం కదా. ఎందుకంటే వీళ్ళు అర్హతలు ఎక్కువైపోయింది. వీళ్ళు ఏంటన్నా అంటే మేము మాట్లాడితే వాళ్ళు చెప్తారు సార్. అంతే ఈ ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు. ఇంకో మాట ఏమంటాడు? మాజీ మంత్రి గారు ఇక్కడ మొత్తం అబ్జర్వ్ చేశారు, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నిలబడాడు, ఇక్కడ ఈ పలారం చిత్తగిస్తాడు. ఆయన దగ్గర ఉన్న లీడర్లు అందరూ కూడా దయచేసి అబ్జర్వ్ చేయండి, అందులో మీరంతా ఆయన దూరం కాండి, ఆయన పోతాడు అని మాట్లాడు. దీనికి ఒకటే సమాధానం చెప్తున్నారు. సురేందర్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు ఇక్కడ పెరిగింది, ఇక్కడ ఉండకపోవచ్చు, ఇక్కడ చదివిండు, ఇక్కడ తిరిగిండు, ఇక్కడ నిలబడ్డాడు, 2 సార్లు గెలిచిండు. ఇప్పుడు కూడా ఇక్కడనే నిలబడతాడు, ఇక్కడనే గెలుస్తాడు. ఇట్లనే మీ కళ్ళ ముందులో మేము గెలిచి తిరిగి చూపిస్తాం. బీజేపీలో పోతాం అంటారు. బీజేపీలోకి ఎవరు పోతారు అనేది ఇక్కడ ఉన్న మీడియా అందరూ తెలుసు. ఏ చౌరస్తకు నిలబడితే బీజేపీలోకి ఏ నాయకుడు పోతారో, ఏ నాయకుడు ఎవరెమ్మటి తిరుగుతున్నారో అధికారంగా అర్థమవుతుంది మీకు అందరికీ. ఢిల్లీకి ఎవరు పోతారు, బీజేపీ లీడర్లు మరి ఎవరు కొంగు పట్టుకొని తిరుగుతున్నారు, ఇవన్నీ తెలుసు. బీజేపీలోకి ఎందుకు పోతాడా మా మంత్రి? కూకటిపల్లి పోతాడు, ఏ పల్లెకోడు మా ఊరు అంటే నిలబడతాము, మళ్ళీ ఇక్కడనే గెలుస్తాము, అది గుర్తుపెట్టుకోండి. మరి ఇంత అభివృద్ధి చేస్తే మేము ఏమంటున్నాం? అభివృద్ధిని కంటిన్యూ చేయండి, కొత్త పనులు చేయండి చెప్తున్నాం. బస్టాండ్ దగ్గర ఒకటి పెద్ద ఎవరెస్ట్ శిఖరంలో మీకు అనిపిస్తుంది, మిత్రుల హాస్పిటల్ 100 కోట్లు 1000 కోట్లు తెచ్చి కట్టినాం. దాదాపు 90% పూర్తి చేసినాం. 90%. ఇంకా దాదాపు 10% పనులు పెండింగ్ ఉన్నాయి. ఇంకొక 500 కోట్ల గతంలోనే మా మంత్రి గారిలో కూడా ప్రపోజల్ పెట్టిండు, మిషన్లకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు, స్టాఫ్ అంతా. అది మీ వల్ల అయితే లేదు. రంగులేనికి అదాలు పెట్టేది కానీ 2 ఏళ్ళు పడుతుంది.
సిగ్గు ఉండాలి మాట్లాడడానికి. మన్నెగొండ దగ్గర మిత్రులు మీరు చూసి తెలుస్తుంది, పాడు కొట్టాడుతుంది. ఒక కళ్యాణ మండపం, ఎస్సీ కళ్యాణ మండపం 5 కోట్లతో స్టార్ట్ చేసి దాదాపు పూర్తిగా వచ్చింది. తర్వాత హరిత హోటల్, తర్వాత డబల్ రోడ్డు, రోప్వే, క్యూ కాంప్లెక్స్, అన్నదాన హతాలు, 100 కోట్ల అభివృద్ధులు ప్రారంభం చేసి మేము ప్రపోజల్ పెడితే కనీసం కొంత మెల్లగానే స్టార్ట్ చేస్తలేదు. మీ వల్ల అయితే లేదు, మీకు ఆ పద్ధతి తెలియదు, అసలు ఫైల్ మూమెంట్ అర్థం కాదు మీకు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు రాజకీయం. సరే అధికారాలు ఉన్నారు, మీరు మాట్లాడితే అధికారులు వినొచ్చు, కొంచెం ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు కొంచెం ఫెచ్చింగ్ ఉండదు, వాళ్ళు మాట్లాడితే ఇలా వినాలనిపిస్తుంది. కానీ తప్పు. మేము ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూన్సీ గౌరవ శాసనసభ్యులు వారు పట్టించుకోవాలి, ఈ ప్రాంతాన్ని పట్టించుకోవాలి. ప్రజలు ఒక గొప్ప నాయకుడిని కాదని నీకు అవకాశం ఇచ్చారు, నీవు ప్రజల రుణం తీర్చుకోవాలి, ఈ ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. దాన్ని కింది స్థాయి లీడర్లు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టించి ఆపుటకు సర్ది అయిపోతే కుదరదు. మీరు ఈ ప్రాంతాన్ని పట్టించుకోవాలి, ప్రజలు మీరు ఎందుకంటే అధికారం ఇచ్చారో అది ఫుల్ఫిల్ చేయాలి, ప్రజలతో మంచి పేరు తెచ్చుకోవాలి. అప్పుడు కూడా మేము కూడా సపోర్ట్ కొడతాం. రైతుల గురించి ఆలోచన చేయాలి. అక్కడ రైతుల గురించి ఒకనాడు మాట్లాడరు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే చాలా విషయాలు చెప్పేవి ఉన్నాయి, సందర్భం కాదు, చాలా సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం. కానీ నేను చెప్పేది ఏంటంటే వ్యక్తిగతమైన దాడి మంచిది కాదు. వ్యక్తిగతమైన దాడి మేము అడిగేది ప్రజల గురించి అడుగుతున్నాము, మీరు ప్రజల గురించే చెప్పండి. మేము మీ వ్యక్తిగతంగా మాట్లాడితే మీరు మా వ్యక్తిగతం గురించి రాండి, రాజకీయంగా చేద్దాము. ఈ అడ్డమైన మాటలు మాట్లాడుకుంటూ ఆ వ్యక్తిగతంగా దూషించుకుంటూ ఒక వ్యక్తిని, స్థాయి కలిగిన వ్యక్తిని నీచ స్థాయికి దిగజారుతున్నట్టు మాట్లాడుతూ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ నీచమైన వ్యక్తిని మాట్లాడతారు. ఏం చేసేది మంత్రి, ఏం చేసేది? మీకు లేవు చిట్టాలు? మా దగ్గర కూడా చిన్న రాసి పెడతాం. మాకు పెన్ను పేపర్ ఉండదు కదా, మా దగ్గర పెన్ను పేపర్లు ఉంటాయి, లేకుండా ఉంటాయా? మేము కూడా రాసి పెట్టలేము కూడా. అవకాశం వచ్చా మేము తీస్తాం, చిట్టా ఇస్తాం, ఇప్పుడే చిట్టా ఎందువల్ల ఇస్తారు చిట్టా. కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రైతులను ఇమీడియట్గా ఆదుకోవాలి. మహబూబ్నగర్ నియోజకవర్గంలో అందరు రైతులకు కావాల్సినంత యూరియా సరఫరా చేయాలి. అందుకోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. రాజకీయ నాయకులు ముఖ్యంగా ఎంబడి రైతులను ఆదుకోవాలి. ఇది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్.